తీసుకున్నారు. నేను అన్నీ కూడా 10 నిమిషాల లోపలే చెప్తాను, చూడండి దయచేసి. ప్రభు నాకు సహాయం చేయనుగాక. ఆమేన్. మరి మొదటి మాట మీరు చక్కగా విన్నారు. తండ్రి వీరేం చేస్తున్నారు, వీరేం కనుక వీరిని క్షమించమని ప్రార్థన చేశాడు ప్రభు. ఆ ప్రార్థన చేసినప్పుడు ఆయన ఎందుకు చేస్తున్నాడంటే ఆ ప్రార్థన, ఆయన సమాధానకర్త. అందరికీ సమాధానం ఇవ్వడానికి కోసం తన ప్రాణాన్ని ఇస్తూ సమాధాన కారకుడుగా ఉండడానికి ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14-16 వచనాలు ఇంటి దగ్గర చదువుకుంటే మీకు అర్థం అవుతుంది. తర్వాత యెషయా గ్రంథం 53:12 కూడా చదవండి. మొదటి పేతురు 2వ అధ్యాయం 20 కూడా చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:7-10 వరకు చదవండి. చదివితే మీకు ఆయన శిలువలో ఎందుకు మరణించాడో, ఎందుకు ఆ మాటలు పలికాడో మనకి లేఖనాల్లో అర్థమవుతుంది. కనుక ఆ మాటలు ఇంటి దగ్గర ధ్యానం చేయండి. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13-14 మేకులతోటి శిలువకి ధర్మశాస్త్రానుసారంగా మనం చేసిన పాపాలన్నింటినీ కూడా ఆయన మేకులతో కొట్టి బాహాటముగా ప్రపంచానికి దేవునికి కనపరిచి, ఇదిగో సమస్త పాపములు క్షమించబడి ఉన్నవని శిలువలో ఆ విధంగా చేయటానికి ప్రభువు తన ప్రాణాన్ని అర్పించాడు. అది కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13-14 వచనాల్లో ఉంది. అది మొదటి ఆజ్ఞ చెప్పిన వాళ్ళు చూసుకోవాలి. కీర్తన గారు వింటున్నారా, రాసుకున్నారా? రాయాలి. మరి మీరు అందరూ విద్యార్థులు, టీచర్స్ ఉన్నారు. నేను టీచర్నే కదా, రాయాలి. రైట్. 2వ ఆజ్ఞ చెప్పిన వాళ్ళు, నీవు నాతో కూడా పరదేశంలో ఉన్నావు. టీచర్ గారు చక్కగా సబ్జెక్ట్ అంతా కవర్ చేశారు. 43వ వచనంలో నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. ప్రభు ఆయనకి సమాధానం ఇచ్చాడు. దానికన్నా ముందు వచ్చిన 42లో యేసు ప్రభు వారిని ఆయన రిక్వెస్ట్ చేస్తున్నాడు. ఈ ఇద్దరు దొంగల పేర్లు ఏంటంటే, ఒకటి పేరు ఏంటంటే డెస్మాస్, రెండోవాడి పేరు గెస్టాస్ అన్నవాడు దుర్మార్గుడు. యేసు ప్రభు ఎడం పక్కన సిలువ వేయబడి చెడబడా తిడుతున్నాడు. నువ్వు దేవుడు కదా, నువ్వు కూడా వచ్చి మమ్మల్ని రక్షించకూడదు కదా అని అడుగుతున్నాడు. కానీ ఈయన ఏం చేసి నిదానించి చూస్తున్నాడు. చూసి ఈయన నిజంగా ఏ నేరం చేయనటువంటి మహాపుణ్యాత్ముడైనటువంటి దైవకుమారుడు కనుక ఈయన నేను రిక్వెస్ట్ చేసుకుంటే నాకు కూడా పరదేశంలో స్థానం ఇస్తాడని చెప్పి అడుగుతున్నాడు. మరి పౌలు భక్తుడు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1:23లో అంటాడు, ఈ లోకంలో ఇంత ఇది చేసి బ్రతికే కన్నా దేవుని దగ్గరికి వెడలిపోయి నేను సంతోషంతో ఉంటే నాకు అది మేలు అంటాడు. ఆ మాటల్ని ఈ యొక్క దొంగ ఇన్ని పాపాలు చేసి అన్ని చేసి, అయ్యో ఇంత చేశాను, ఇంత దుర్మార్గంగా బ్రతికేశాను, ఇక నాకు ఇది వద్దు ఈ జీవితం, నేను దేవుడి దగ్గరికి వెళ్ళి ఉంటే నాకు మంచిదని రిక్వెస్ట్ చేస్తున్నాడు. ప్రభువును మనం ఎప్పుడైతే క్షమాపణ పెడతామో ఆ క్షణమందే ప్రభు యొక్క సమాధానం మన హృదయంలోనికి వచ్చి మనల్ని పరలోక రాజ్య ఆనందాన్ని ఈ లోకంలో అనుభవించేలా చేస్తుంది. అదే రక్షణ అంటే. రక్షింపటం అంటే అదే. ఈ లోకంలో బ్రతుకుతూ కూడా దేవుని రాజ్యంలో ఆనందాన్ని మనము చవిచూచి ఆ ప్రకారం జీవిస్తూ పరిశుద్ధులుగా ఉండటం అనేది గొప్ప. ఇది పౌలు యొక్క ఆశది. తర్వాత 1 తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 15-16 వచనాలు చూస్తే, పాపులను రక్షించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు అన్న మాట నమ్మదగినది. పూర్ణాంగీకారం అంటే సర్వ ప్రపంచము కూడా అది అంగీకరించింది. నువ్వు నేను కాదండి, నువ్వు నేను కాదు. సర్వశాస్త్రాలు సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణ అవశ్యం తద్రక్తం పరమాత్మేణ పుణ్యదాన బలిదానం అని వేదాల్లో రాసేశారు, ఉపనిషత్తుల్లో రాసేశారు, అన్నీ ఉన్నాయి. వాళ్ళకి తెలీదా? యూదా మతాగ్రేసరులకు తెలీదా? తెలుసును. అయితే అలా జరగాల్సింది కాబట్టి ఆయన క్షమాపణ ఇచ్చి అప్పటికప్పుడు పరలోకానికి ఆ పాపిని చేర్చుకున్నప్పుడు చూసిన వాడు కన్నా అర్థం కావాలి కదా. కానీ ఏంటంటే అది ఆయనకు మాత్రమే. ఆయన బాప్తీసం లేకుండానే డైరెక్ట్గా యేసు ప్రభుతో పరదేశంలోనికి అడుగు పెట్టాడు. 3వ మాట చూద్దాం. తల్లిదండ్రుల యొక్క బాధ్యత గురించి చక్కగానే వివరించారు. అక్కడ చూస్తే మనం కొలసీలకు రాసిన పత్రిక 3:20లో నీ తల్లి చెప్పు బోధన నువ్వు తృణీకరించొద్దు, నువ్వు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకో,
అని పౌలు భక్తుడు సెలవిస్తున్నాడు. మరి ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయము 21వ అధ్యాయము 20-21లో తల్లిదండ్రులని నిర్లక్ష్యం చేసేటువంటి వాళ్ళకి వచ్చే శిక్ష అంటే అక్కడ రాయబడి ఉంది. అర్థమైందా? మనం చాలా జాగ్రత్తగా చూడాలి. మరి ప్రోవెబ్స్ సామెతలు 30:17లో తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసేవాళ్ళ యొక్క కన్నులు లోయి కాకులు పీకుతాయని రాయబడి ఉంది అక్కడ. చూసారా? 20:20లో సామెతలు భక్తిహీనుల యొక్క తల్లిదండ్రులను లక్ష్య పెట్టిన భక్తిహీనుల యొక్క దీపము కారు చీకటిలో ఆరిపోవుననుంది. దీనికన్నా మంచి మరి దీవెనతో కూడిన ఆజ్ఞ ప్రభు మనకి ఇచ్చాడు. నీ తల్లిదండ్రులను నీవు దీర్ఘాయుష్మంతులు అవునట్లు నీ తల్లిదండ్రులు సన్మానించమన్నాడు. సన్మానిస్తున్నామా? ఈ రోజున తల్లిదండ్రులను రోడ్డు మీద వదిలేస్తున్నారు. అర్థమైందా? చివరికి నా స్వానుభవం కూడా ఒక్క మాట చెప్తాను. మా అన్నదమ్ములు 5 మేము. లాస్ట్కి ఏం చెప్పాడు మా పెద్ద, నేరే మేము చూడలేను, నువ్వు తీసుకెళ్ళరా అన్నాడు. అంతే తీసుకొచ్చాను. ఆయన పారాలసిస్ పేషెంట్. 4 గంటలకి స్నానం చేయించేవాడిని. ఆయన బాగా చదువుకున్న ఇంజనీర్ మా తండ్రి. కూర్చోబెట్టేవాడిని, చక్కగా ఆయనకి పేపర్ ఇచ్చేవాడిని, అన్నీ ఇచ్చి నాన్న బడికి వెళ్తున్నాను స్కూల్కి వెళ్ళిపోయేవాడిని. మళ్ళీ సాయంత్రం వచ్చేవాడిని, మళ్ళీ పరిచయం చేసేవాడిని. రాత్రి 11 గంటలకు ఆయనకి చివరి ప్రార్థన చేసి ఇంటికి వచ్చేవాడిని. ఇలాగ ఆయన చనిపోయేటప్పుడు గొప్ప అనుభవం చెప్పాడు నాకు. నాన్న, పరలోకం తెరవబడింది, నిచ్చిని మించి పైకి ఎక్కి దిగుతున్నారు నాన్న దేవదూతులు. అంటే ఎవరు నాన్న అని అడిగాను. వాళ్ళు పూర్వీకులు అన్నాడు. పిలువు అన్నాను. పలకట్లేదురా అన్నాడు. అప్పుడు చెప్పాను, నువ్వు ఈ రెలం దాటంగానే, ఈ యొక్క రెలం దాటి, ఈ యొక్క భూకక్ష దాటి నువ్వు పరలోక రాజ్య కక్షలోకి వెళ్ళగానే వాళ్ళు అప్పుడు పలుకుతారు నాన్న అని చెప్పాను. సంతోషపడ్డాడు. డైరెక్ట్గా తండ్రిని పరలోకానికి నడిపించే ప్రార్థన చేయగలిగాను. ఇదిగో మా మామగారి ఇన్ని మరి ఒక విధంగా దూషించాడనే చెప్పాలి. కానీ ఆయన చనిపోయేటప్పుడు కూడా ప్రార్థన చేసినప్పుడు 23వ కీర్తన నాకు కంఠస్థం వచ్చుకోండి, చిరకాలం నేను యెహోవా మందిరంలో నివాసం చేసేదనని ప్రార్థన చేసినప్పుడు ఆమేన్ అని చెప్పి ఆయన కన్నీరు గార్చి పరలోకానికి వెళ్ళిపోయాడు. నీవు నేను రక్షింపబడి ఉంటే, మరి దేవుడి యొక్క రక్షణ మనం చవిచూచుంటే మనము వాళ్ళని డైరెక్ట్గా పరదేశులను మనం పంపించగలిగేటువంటి అనుభవంలో మనం ఉంటాం. తర్వాత మనం చూసినట్టయితే 4వ మాట, ఏలి ఏలి లామా సబక్తాని అనేటువంటి మాటను మనం చూస్తే, ఆ మాటలో యేసు ప్రభు వారు అంత బాధపడుతూ తండ్రితో అడుగుతున్నాడు. అంటే నా దేవా నా దేవా, నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టావు? ఎందుకంటే మనం యోహాను సువార్త చదివితే 1 నుంచి 10 అధ్యాయాల వరకు నేను నా తండ్రి కలిసే ఉన్నాము, మేమిద్దరము కూడా కలిసే చేస్తున్నాము, కాబట్టి ఎవరైతే నన్ను చూస్తున్నారో నా తండ్రిని చూసినట్లని ప్రభు అక్కడ సాక్ష్యం చెప్తాడు. మరి అంత గొప్ప సాక్ష్యం కలిగి ప్రభు ఉండి ఈ రోజున ప్రభు తన తండ్రి యొక్క చేయి విడిచిపెట్టాలకి తను ఎంత బాధపడిపోతున్నాడంటే, నా దేవా నా దేవా, నా చేయి ఎందుకయ్యా విడిచిపెట్టావు? ఇంతకాలం ఇన్ని కార్యాలు నాతో చేయించావు, ప్రజలలో నీ నామాన్ని నేను స్తుతిస్తూ మరి గణపరుస్తూ ఇంత గొప్పదా మరి ప్రకటన చేశాను కదా అని వాపోతున్నాడు. అక్కడ మనం చూస్తే మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 5:7లో ఈ లోకంలో బ్రతికినప్పుడు యేసు ప్రభువు వారు ఎంత మహారోదనతోటి బహు గొప్ప బాధను అనిపిస్తూ ఆయన ప్రార్థన చేసినట్టు చూస్తాం. మార్క్స్ వార్త 1:34లో చూస్తే, ఇంకను పెందల గడిన రాత్రి ఇంకా జాము చీకటి ఉండగానే ఆయన ఒంటరిగా కొండకు వెళ్ళి ప్రార్థన చేశాడని రాయబడింది. మరి ప్రభువుకి అంత ప్రార్థన అవసరమైతే నీకు నాకు ఎంత ప్రార్థన ఈ లోకంలో అవసరం? మనం చేయట్లేదు, ప్రార్థన చేయట్లేదు. మనం చూస్తే ఇక్కడ ఇంకా 71వ కీర్తన 10-11లో మరి అక్కడ అంతా కూడా పాపాత్ములందరూ కూడా చుట్టుముట్టేసి ఆయన సిలువ వేస్తుంటే ఆయన తప్పించువారు ఎవరు లేక బాధపడుతూ తండ్రి వైపు చూస్తూ ఈ మాట పలుకుతున్నాడు. అర్థమైందా? మనం ఏదో సింపుల్గా చెప్పేస్తూ ఉంటాం, ఏలీలామా సబక్తాని, ఓ దేవా నా దేవా ఎందుకయ్యా నన్ను చేయి విడిచావంటే ఇంత మీనింగ్ దాంట్లో ఉంది. నేను రాత్రి అంతా ప్రార్థన చేస్తున్నాను, ఈ మాట నన్ను ఆపేసింది అలాగా. ఎందుకంటే ప్రభు యొక్క చేతిని తండ్రితోటి మన పాపము వెడబాటు కలిగించింది. ఎంత గొప్ప పాప శిక్ష! కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు కూడా యేసు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు యోహాను సువార్త 10:30లో చెప్తాడు, నేను నా తండ్రి కలిసే ఉన్నాము అంటాడు. చూసారా? అలాగే నేను దప్పికొనుచున్నాను అంటాడు. దప్పికొనుచున్నాను అన్నప్పుడు
మనం అనుకుంటాము ఈ లోకంలో దప్పిక, సరేపతు విధవరాలు. మరి చూస్తే సారీ ఇప్పుడు యోహాను సువార్తలో మరి సమరయ స్త్రీ, సరేపతి విధవరాలు క్షమించండి, సమరయ స్త్రీకి జీవజలములు ఇచ్చిన ప్రభువు ఈ రోజు నేను దాహంగా ఉన్నాను అంటున్నాడు. ఇదేంటి, ఆయన జీవజలం ఇవ్వగలడు, అవసరం అనుకుంటే భూమిలోంచి నీళ్లు నోట్లోకి వచ్చి పడేలాగా చేసుకోగలిగిన మహా అద్భుత శక్తి కలిగినటువంటి దైవ కుమారుడు ఈ రోజు ఏమడుగుతున్నాడు, నేను చెప్తున్నాడు నాకు దాహం అవుతుందంటాడు. ఇదంతా కూడా లేఖనాలు ఇలా జరగాలని రాయబడి ఉంది కాబట్టి ఆయన అడుగుతున్నాడు. 69వ కీర్తన 21వ వచనంలో ఆ ప్రవచనం ఉంటుంది, నేను తప్పికొనుచున్నాను అంటాడు. ఎవరు తప్పికొన్నారు? అక్కడ దావీదు తప్పికొన్నాడా? లేదు. తన యొక్క కాబోయే 14వ తరం ముని మనవుడు, తండ్రి అయిన దేవుని యొక్క కుమారుడు, పరిశుద్ధాత్మ ద్వారా వచ్చినటువంటి క్రీస్తు ప్రభు వారు దాహం కొనటాన్ని ఆత్మలో చూస్తున్నాడు దావీదు. అందుకని అది లిఖింపజేశాడు. అక్కడ మనం చూస్తే ఇంకా ఆయనే జీవాహారం, నేనే జీవాహారాన్ని చెప్పాడు. జీవాహారము నేనే, జీవజలము నేనే అంటాడు 22:15లో కీర్తనలు. మరి అక్కడ అంత చెప్పిన తర్వాత కూడా ఇప్పుడు ఏమంటున్నాడు అంటే, నిన్ను నీ యొక్క ఆత్మ రక్షింపబడాలని, నా యొక్క ఆత్మ రక్షింపబడి సర్వలోకంలో ఉన్నటువంటి దేవుని చేత సృష్టించబడిన ప్రజలందరూ కూడా రక్షించబడాలని నేను దప్పికొనుచున్నాను అంటాడు. ఆయన దప్పిక, అది ఆత్మీయ దప్పిక అనమాట. మనం చూస్తే మరి ప్రకటన గ్రంథం 7:16లో చూస్తే అక్కడ దప్పిక కానీ ఆకలి కానీ ఏముండదు పరలోకంలో ఉన్నటువంటి వాళ్ళకని చెప్పి రాయబడి ఉంది. అటువంటి మహిమాన్వితమైన లోకంలోంచి ఈ లోకానికి వచ్చి ఈయన తప్పికొంటున్నాడు. ఎందుకో తెలుసా? నిన్ను నన్ను రక్షించాలనేటువంటి దాహంతో అయినా తప్పికొంటున్నాడు. మరి తర్వాత చూస్తే సమాప్తమైనది అంటాడు. సమాప్తమైనది అని మనం చూస్తున్నాం 19:30 యోహాను సువార్త. మనం చూసినట్టయితే ఆయన లేఖనాలన్నింటినీ కూడా మరి వరుసగా చూసుకుని ఆయన వచ్చిన పని అంతా కంప్లీట్ చేశానా లేదా అని చెప్పి చూసుకొని మరి లేఖనాలు అన్నీ కూడా నెరవేర్చానని నిర్ధారణకు వచ్చిన తర్వాత మాత్రమే సమాప్తమైనది అని చెప్పాడు ఆయన. చూసారా, మనమైతే ఒక పని చేస్తే ఇప్పుడు చెప్పిన వాళ్ళు అందరూ లోపాలు నేను చెప్పగలను, కానీ ప్రభువు ఆయన అన్నీ ఎరిగినటువంటి దేవుడు, సమస్తాన్ని చూస్తున్న తండ్రి, ఆయన నిన్ను నన్ను కూడా సృజించిన వాడు కనుక మన లోపాలన్నీ సరిచేసి మనల్ని కరెక్ట్ చేసి యూఆర్ పర్ఫెక్ట్ అని చెప్పగలడు. మరి నువ్వు ఆయన దగ్గర పర్ఫెక్ట్ అనిపించుకోవడానికి నీవు సిద్ధంగా ఉన్నావా? మనము దేవుని దగ్గర అలా అనిపించుకోవాలంటే ఆయనలాగా ప్రార్థన చేయాలి, ఆయనలాగా ఈ లోకంలో అనేకులను రక్షించేటువంటి సామర్థ్యం కలిగి బ్రతకాలి. మనం చూసినట్టయితే 17:22లో చూస్తే మరి లేఖనాలన్నీ కూడా నెరవేరినట్టుగా చూసి ఆయన మాట చెప్తున్నాడు. తర్వాత ప్రకటన గ్రంథము 21:6-8లో భూమి మీద అంతా కూడా సమాప్తమైనదని ఒక దేవదూత ప్రకటిస్తాడు. అంటే రక్షణ కార్యం సమాప్తం అయిందిక. రెండోది ఏంటంటే మిగిలిన్నది దేవుడు రావాల్సిన రెండవ రాకడ. ఇప్పుడు ఆ పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఏదో సమాప్తం అయిపోయింది అనుకుని మనం చెప్పుకుంటున్నాం, కానీ మొదటి అంకము సమాప్తమైనది, రెండవ అంకానికి సిద్ధపడాలి. మనం ఇప్పుడు చాలా జాగ్రత్తగా